ఇంగ్లాండ్ పర్యటనతో కెప్టెన్ గా శుభమన్ గిల్ తన ప్రస్థానం మొదలుపెట్టాడు. తొలి టెస్టు ఓటమి పాలైనప్పటికీ రెండో మ్యాచ్ లో మాత్రం పూర్తిదాయక ఇన్నింగ్స్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. లార్డ్స్ వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గిల్ కెప్టెన్సీపై భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హనీమూన్ పీరియడ్ ఎక్కువ కాలం ఉండదని, అసలైన పరీక్ష మున్ముందు ఉంటుందని సౌరవ్ గంగూలీ హెచ్చరించాడు. లార్డ్స్ టెస్టు నుంచి ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది, అందుకు సిద్ధంగా ఉండాలని సూచించాడు. ఇప్పటి వరకు నేను చూసిన శుభమన్ గిల్ ఇన్నింగ్స్ లో రెండో టెస్టులో అత్యుత్తమమైనది. అయితే నాకేం ఆశ్చర్యం కలిగించలేదు, కానీ గిల్లులా సత్తా ఉందని నాకు ముందే తెలుసు. ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ తోనే సారథ్యం చేపట్టాడు. అయితే హనీమూన్ పీరియడ్ ఎక్కువ కాలం ఉండదు, మున్ముందు అసలైన పరీక్ష ఉంటుంది. ఎందుకంటే రెండో టెస్టు ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టు తర్వాత మ్యాచ్ గెలిచేందుకు రకరకాల వ్యూహాలు అమలు చేస్తుంది. సొంత మైదానంలో ఆ జట్టు నుంచి ప్రతిఘటన ఉంటుంది. అలాగే రెండో టెస్టు ఓటమితో మూడో టెస్టులో అందుకు బదులు తీర్చుకునేందుకు వ్యూహాలు పక్కగా ఇంగ్లాండ్ అమలు చేసే అవకాశం ఉంది. దీంతో అంతకు మించి టీమిండియా వ్యూహాలతో బరిలోకి దిగాలి. ముందుగా కెప్టెన్ శుభమన్ గిల్ కి ఇప్పుడు మూడో టెస్టులో అతిపెద్ద సవాల్ గా మారనుంది అని సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు.